స్టాక్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ డిఎమ్స్లో కమెంట్స్లో అండ్ యూట్యూబ్ ఛానల్ కమెంట్స్లో కూడా స్టాక్ మార్కెట్ గురించి చెప్పమని అడుగుతున్నారు. అందుకు నేను మీకోసం స్టాక్స్ గురించి చెప్పడానికి వచ్చేసాను. అండ్ మీరు చూస్తున్నారు ఇంటి మనీ. స్టాక్స్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుందాం. అప్పుడు మీకు స్టాక్స్ గురించి ఒక బేసిక్ ఐడియా వస్తుంది. నెంబర్ 1, క్యాష్. ఇమాజిన్ మీ దగ్గర ఒక పిగ్గీ బ్యాంక్ ఉంది. అందులో ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ క్యాష్ తోటి మీ మనీని సేవ్ చేసుకున్నారు. పిగ్గీ బ్యాంక్ ఒక సేఫెస్ట్ ప్లేస్. ఎందుకు అనంటే మన డబ్బులు అందులో నుంచి ఎవరు తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా కానీ మనమే తీసుకుంటాం. అండ్ ఆల్సో మనకి కావాల్సినప్పుడు మన మనీని మనం తీసుకోవచ్చు. అదే మీ సేవింగ్స్ మనీని ఒక స్పెషల్ బాక్స్లో పెడితే అదే బ్యాంక్. ఆ సేవింగ్స్ మనీని బ్యాంక్లో పెడితే బ్యాంక్ మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఇస్తుంది. అదేం పెద్ద అమౌంట్ కాకపోయినా కానీ మన పాత ఓల్డ్ జీన్స్లో ఒక 100 రూపీస్ నోట్ దొరికినప్పుడు వచ్చే సంతోషంలాగా ఉంటుంది. సో బ్యాంక్లో పెడితే సేఫ్గా ఉంటుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. మనం క్యాష్లో ఇంకొక పాయింట్ని కూడా తెలుసుకోవాలి. అదే సిడి, సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్. సిడీస్ ఆర్ లైక్ ఒక టైం పీరియడ్ వరకు లాక్ వేసి ఉన్న పిగ్గీ బ్యాంక్ లాగా. మనం దాన్ని కావాల్సినప్పుడు ఓపెన్ చేయలేం అండ్ మనకు కావాల్సినప్పుడు మనీ తీసుకోలేం. కానీ బ్యాంక్ పేషెన్స్గా మనం వెయిట్ చేసినందుకు లిటిల్ బోనస్ ఇస్తుంది. అదే ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెషల్ సీడ్ని మనం ప్లాంట్ చేసి పేషెన్స్ తోటి దాన్ని వాటర్ పోస్తే అది మనకి హార్వెస్ట్ ఇస్తుంది. సేమ్ అలానే బ్యాంక్ కూడా మనం పేషెన్స్గా మన మనీని సేవ్ చేస్తే ఒక టైం పీరియడ్ వరకు బ్యాంక్ మనకి ఇంట్రెస్ట్ ఇస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మధ్యలోనే మనీ విత్డ్రా చేయాలనుకుంటే పెనాల్టీ పడుతుంది. నెంబర్ 2, ఈటీఎఫ్. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇది కొంచెం మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంటి మనీ ఛానల్లో ఆల్రెడీ నేను వీడియో చేశాను, వెళ్ళి చూసేయండి. ఈటీఎఫ్ అంటే ఒక గిఫ్ట్ హ్యాంపర్ లాగా. గిఫ్ట్ హ్యాంపర్లో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కుకీస్, చాక్లెట్స్, బిస్కెట్స్ అండ్ స్వీట్స్ అని అనుకుందాం. సేమ్ ఈటీఎఫ్ కూడా అలానే. ఈటీఎఫ్లో ఒక్క కంపెనీ స్టాక్ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీ స్టాక్స్ ఉంటాయి. ఒక్క స్టాక్లో లాస్ అయినా కానీ వేరే స్టాక్లో ప్రాఫిట్ ఉంటుంది. ఈటీఎఫ్లో మీరు ఒకటేసారి డిఫరెంట్ థింగ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీకు నచ్చినప్పుడల్లా ట్రేడింగ్ కూడా చేయొచ్చు. ఇందులో కూడా ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఈటీఎఫ్ ఎందుకు పాపులర్ అంటే ఇది ట్రేడింగ్కి చాలా ఈజీ. మీకు నచ్చినప్పుడల్లా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. అండ్ ఆల్సో మీరు ఒక్కో దాన్ని సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు. ఒకటేసారి డిఫరెంట్ థింగ్స్ని కొనేయచ్చు. నెంబర్ 3, బాండ్స్. నౌ ఇమాజిన్ మీరు ఒక కొత్త బైక్ కొనుక్కోవాలనుకుంటున్నారు. కానీ మీ దగ్గర ఉన్న సేవింగ్స్ అమౌంట్ బైక్ కొనుక్కోవడానికి సరిపోవట్లేదు. సో అదే టైంలో మీరు మీ ఫ్రెండ్స్ని అప్పుగా కొంచెం మనీ అడుగుతారు. వాళ్ళు ఒక అగ్రిమెంట్ తోటి లేదా ఒక డీల్ తోటి మీకు మనీ అప్పుగా ఇస్తారు. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్రెస్ట్ రేట్తో చెప్తారు. కొంతమంది ఎక్కువ చెప్పొచ్చు, కొంతమంది తక్కువ చెప్పొచ్చు. ఈ ఇంట్రెస్ట్ రేట్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఎంత ట్రస్ట్ చేస్తున్నాడు అండ్ ఆల్సో ఆ డబ్బు ఎంతకాలం మీకు అప్పుగా ఇస్తున్నారో దాని మీద డిపెండ్ అవుతుంది. సేమ్ బాండ్స్ కూడా ఇలానే. ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇక్కడ కంపెనీస్ లేదా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పీపుల్ దగ్గర నుంచి మనీ తీసుకుంటారు. వాళ్ళనే ఇన్వెస్టర్ అంటారు. దే ఇష్యూ బాండ్స్ అంటే మన ఇంట్రెస్ట్ మనకి తిరిగి పే చేస్తారని ఒక ప్రామిస్ నోట్ లాగా. ఇంకా ఇంట్రెస్ట్ రేట్ విషయానికి వస్తే నేను మీకు చెప్పినట్లుగా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో డీల్ లాగా. షార్ట్ లోన్ అయ్యి కంపెనీ వెరీ స్టేబుల్ అయ్యి ఉంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉండొచ్చు. లాంగ్ లోన్ అయ్యి కంపెనీలో తక్కువ డబ్బులు ఉంటే ఇంట్రెస్ట్ రేట్ హై ఉండొచ్చు. సమ్ టైమ్ గ్రోన్ అప్స్ అంటే మనీ కంట్రోల్ చేసేవాళ్ళు. ఒకవేళ మనీని అప్పుగా తెచ్చుకోవడం ఈజీ అయితే బాండ్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. అదే మనీని అప్పుగా తెచ్చుకోవడం హార్డర్ అయితే బాండ్ ఇంట్రెస్ట్ రేట్ పెరిగే ఛాన్స్ ఉంది. సో రిమెంబర్, బాండ్స్ ఆర్ లైక్ లెండింగ్ మనీ. నెంబర్ 4, స్టాక్స్. ఇమాజిన్ మీకు మీ ఫ్రెండ్స్కి ఒక కొత్త వీడియో గేమ్ నచ్చిందని అనుకుందాం. సో మీరు మీ ఫ్రెండ్స్ అందరు కలిసి కొంచెం మనీని పూల్ చేసి ఆ వీడియో గేమ్ కొన్నారు. ఇప్పుడు ఆ వీడియో గేమ్ మీద అందరికీ ఒక మినీ ఓనర్షిప్ ఉంటుంది. సేమ్ లైక్ స్టాక్స్ కూడా అలానే, ఓనింగ్ అ షేర్. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ కొన్న వీడియో గేమ్ చాలా పాపులర్ అయిపోయి అందరూ కావాలని అనుకుంటారు. ఆటోమేటిక్గా ఆ వీడియో గేమ్ వాల్యూ పెరిగిపోతుంది. సేమ్ లైక్ కంపెనీ కూడా పొటెన్షియల్ గ్రోత్ ఉంటే ఆటోమేటిక్గా షేర్ వాల్యూ పెరుగుతుంది. మీరు స్టాక్స్ నుంచి 2 వేస్లో మనీ ఎర్న్ చేయొచ్చు. ఒకటి, కంపెనీ ప్రాఫిట్లో ఉన్నప్పుడు అందరూ దాని షేర్స్ని కొనాలనుకుంటారు. అండ్ మీరు 1 రూపీతో షేర్ కొని దాని వాల్యూ 2 రూపీస్కి పెరిగినప్పుడు దాన్ని అమ్మి ప్రాఫిట్ పొందొచ్చు. నెంబర్ 2, డివిడెండ్స్. కంపెనీ ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు షేర్ హోల్డర్స్కి రివార్డ్స్ ఇస్తారు. దాన్నే డివిడెండ్ అంటారు. సమ్ షేర్స్ అంటే కామన్ స్టాక్స్. కంపెనీలో జరిగే డెసిషన్స్ మీద మీకు ఓటింగ్ రైట్ ఇస్తుంది. కంపెనీ ఎవరు రన్ చేయాలి అండ్ కంపెనీలో ఏ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలని మీరు ఓట్ వేయొచ్చు. అదర్ షేర్స్ అంటే ప్రిఫర్డ్ స్టాక్స్. ఇందులో ఓటింగ్ రైట్స్ ఏముండవు, కానీ కామన్ షేర్ హోల్డర్స్కి కంపెనీ ప్రాఫిట్స్లో కొంచెం రివార్డ్స్ ఇస్తుంది.
చూసారు కదా, ఇవే అండి ఇన్వెస్ట్మెంట్లో ఉన్న బేసిక్స్. అండ్ నెక్స్ట్ వీడియో స్టాక్ మార్కెట్ గురించి బ్రీఫ్గా అండ్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేస్తాను. అంతవరకు లైక్, షేర్, కమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఇంటు మనీ.